స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం సత్యసుతునికి స్వాగతం సుమధుర మంజుల స్వాగతం సత్యసుతునికి స్వాగతం సుమధుర మంజుల స్వాగతం సుమనోహరమైన ఘన స్వాగతం సతతం భువిలో మా స్వాగతం సుమనోహరమైన ఘన స్వాగతం సతతం భువిలో మా స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధిదాతలు కీర్తిశేషులు జోసెఫ్ నాయుడు 31వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని వై వరప్రసాద్, వై రోహిత్, కె ప్రకాష్ రెడ్డి, సిరిల జోస్విన్, సిస్టర్ గిరిజ బాల, ఉమారాణి, పల్లవి, జయప్రకాష్ రెడ్డి, హిమాన్షి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కొమ్మారెడ్డి, షౌరెడ్డి మరియు శోభల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు. సంజన పుట్టినరోజు సందర్భంగా సంజనకు మంచి భవిష్యత్తు. మనోజ్, శ్రీలేఖ, ఆషేర్ కుటుంబంలో దేవుని దీవెనలు. కొమ్మారెడ్డి, అంతోనిరెడ్డి, అంతోనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, ఫిరంగిపురం సెయింట్ యాన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ షౌరెడ్డి, రత్నమేరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ, కీర్తిశేషులు మైల చిట్టయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మైల మరియమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల ఎరిక్ ఇమాన్యువేల్ మరియు మేరీ ప్రశస్తిలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు. జెరిక్ రాయ్కు మంచి భవిష్యత్తు దయచేయమని ఉడుముల జయరాజ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కరుణ కృప అపారముగా మన జీవితములో నిరంతరము ప్రవహిస్తూ ఉన్నది. మన యొక్క జీవితములో దేవునికి వ్యతిరేకముగా పాపము కట్టుకొని పశ్చాత్తాప పడకుండా ఈ లోక జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కరుణను, తన కృపను మనకు ప్రసాదించి మనము జీవించినట్లుగా అపాయముల నుండి, వేదనల నుండి, సమస్యల నుండి మనము కాపాడబడినట్లుగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు దేవునికి మనపై ఉన్న అపారమైనటువంటి ప్రేమకు, అవధులు లేనటువంటి ప్రేమకు నిదర్శనముగా ఉంటూ ఉన్నది. మన యొక్క జీవితంలో మన యొక్క పాపములను ఎప్పుడైతే గుర్తెరిగి పశ్చాత్తాప హృదయముతో, పరివర్తన నిండిన హృదయముతో ప్రభువైపు మనము వచ్చి ఉంటామో అప్పుడు మరింతగా దేవుని కృపను, అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉన్నాం.
ఈనాటి సువిశేషములో, పరిశుద్ధ గ్రంథములో మనము ఈ దేవుని యొక్క ప్రేమను, పరివర్తనతో నిండిన హృదయమును కలిగి మనము దేవుని వైపు అడుగులు వేసినప్పుడు ఆయన మనలను సంపూర్ణముగా అంగీకరించే విధానమును ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మన పాపముల నుండి వైదొలగి సంపూర్ణమైనటువంటి ప్రేమతో, పరివర్తన నిండిన హృదయముతో దేవుని యొక్క అనుగ్రహములో మన జీవితాలను ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి ఆశీర్వాదాల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము రక్షించితివి. నీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి. నీకు ప్రియమైన ఈ పుత్రి పుత్రులను జాలితో చూడుము. క్రీస్తును నమ్ముకొనిన వారు నీ నుండి నిజమైన స్వాతంత్ర్యమును, శాశ్వత వారసత్వమును పొందుదుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నిన్ను గూర్చి, నీ ఉపదేశమును గూర్చి జాగ్రత్త వహింపుము. ఇట్లు చేసినచో నిన్ను నీ బోధనలను వినువారిని కూడా నీవు రక్షింపగలవు. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 16 వరకు. నా ప్రియ కుమారుడా, నీవు వయసున చిన్నవాడవని ఎవరునూ నిన్ను అవమానింపకుండునట్లు చూచుకొనుము. నీ మాటలలోనూ ప్రవర్తనలలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు ఆదర్శముగా ఉండుము. నేను వచ్చే వరకును నీవు పరిశుద్ధ గ్రంథ పఠనమునందు, ప్రసంగములందు, బోధనలయందు శ్రద్ధ కలిగి ఉండుము. ప్రవచనము వలన పెద్దల హస్త నిక్షేపణముల ద్వారా నీకు అనుగ్రహింపబడి ఉన్న ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయకుము. నీ పురోగతిని అందరికును సుస్పష్టమగునట్లు నీవు ఈ విషయములను అభ్యసించి వానికి ఆత్మార్పణము కావించుకొనుము. నిన్ను గూర్చి, నీ ఉపదేశమును గూర్చి జాగ్రత్త వహింపుము. ఇట్లు చేసినచో నిన్ను నీ బోధనలను వినువారిని కూడా నీవు రక్షింపగలవు. ఇట్లే చేయుచుండుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. ఆయన కార్యములెందల్లా నమ్మదగినతనమును న్యాయమును గోచరించును. ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి, అవి శాశ్వతముగా ఉండిపోవును. నమ్మదగినతనముతోనూ న్యాయముతోనూ ప్రభు వానిని దయచేసెను. అందరూ. ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించెను. వారితో శాశ్వతమైన నిబంధన చేసుకొనెను. ఆయన నామము గంభీరమైనది. అందరూ. ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. దైవభీతి విజ్ఞానమునకు మొదటి పెట్టు. ఆ గుణమును అలవర్చుకొనువారు వివేకవంతులు. ప్రభువు కలకాలము స్తుతింపదగినవాడు. అందరూ.
ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. నాదముతో నిన్ను కీర్తించెదా, వేవేలులా నీ కీర్తన పాడెదా. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేవేలులా నీ కీర్తన పాడెదా. నీ ప్రభావము విశ్వసనీయత జగతికి చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 36వ వచనము నుండి 50వ వచనం వరకు. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందులకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణంలోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలబడి ఏడ్చుచూ తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి, ఇతడు నిజముగా ప్రవక్త అగుచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో, ఆమె ఎట్టిదియో గ్రహించడివాడి, ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను. యేసు అతనితో, సీమోను, నీకు ఒక విషయమును తెప్పదలిచితిని అనగా, చెప్పుము గురువా అని సీమోను పలికెను. అప్పుడు యేసు, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దీనారములు, రెండవ వాడు 50 దీనారములు అతనికి రుణపడి ఉండిరి. రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరిని క్షమించెను. ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను. అందుకు సీమోను, అధికముగా రుణపడి క్షమింపబడిన వాడి అని నాకు తోచుచున్నది అని జవాబు ఇచ్చెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి అని యేసు పలికెను. పిదప యేసు ఆ స్త్రీని చూపుచూ సీమోనుతో, ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్లకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో వానిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోనికి అడుగిడినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పోసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో, నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను. అప్పుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవారు, పాపములు సహితము క్షమించుటకు ఇతడు ఎవరు అని అనుకొనసాగిరి.
యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ప్రభువు ప్రేమ వలన ఏ విధంగా మనము దేవుని యొక్క మన్నింపును, క్షమాపణను పొందుతూ ఉన్నాము, పరివర్తన నిండిన హృదయముతో, పశ్చాత్తాప నిండిన హృదయముతో దేవుని దరిచేరుట అనగా దేవుని అధికముగా ప్రేమించుట, తద్వారా మనము రక్షింపబడగలము అనున్నటువంటి సత్యాన్ని మనకు తేటతెల్లము చేస్తూ ఉన్నారు. పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళినటువంటి యేసు ఆ పరిసయ్యుని యొక్క మనస్సులో పరిసయ్యుని చేత ప్రభు తీర్పు తీర్చబడుతూ ఉన్నాడు. ఈయన నిజముగా ప్రవక్త అయినచ్చే ఈయనను తాకుతున్నటువంటి ఆ స్త్రీ ఎవరో అతడు గుర్తించును కదా, నిజముగా ప్రవక్త కాదేమో, ఈయన చేస్తూ ఉన్నవి కేవలము ఒక నాటకమేమో అనున్నటువంటి ఆలోచనను సీమోను ప్రభు ఎడల వెలుబుచ్చుతూ ఉన్నాడు. ఈ విధంగా మన యొక్క జీవితంలో మనము కూడా ఇతరుల వలన అనేక పర్యాయములు తీర్పు తీర్చబడుతూ ఉన్నాం. మన ప్రవర్తన వలన, మన యొక్క మాటల వలన, మన యొక్క జీవిత విధానము వలన అనేక మంది మనలను కొన్నిసార్లు సరిగానే మనలను తీర్పు తీర్చిన, ఆలోచన చేసిన, చాలాసార్లు అపార్థము చేసుకొని మన యొక్క జీవితములో వారు అనేకసార్లు అభాండములు వేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రజల యొక్క ప్రవర్తనను గూర్చి ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. తిమోతి ఆ యొక్క సంఘానికి పీఠాధిపతిగా, సంఘ పెద్దగా ఏర్పాటు చేయబడినటువంటి సమయములో యుక్త వయసులో ఉన్నటువంటి ఇతనిని గురించి ప్రజలు ఏమాత్రము అపోహపడకుండా, ఏమాత్రము తప్పులు ఎంచకుండా, ఏమాత్రము ఆయనను జడ్జి చేయకుండా, అనగా ఆయనకు తీర్పు విధించకుండా జాగ్రత్త వహించవలసినటువంటి విషయాన్ని పౌలు గారు ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు వయసున చిన్నవాడువు కాబట్టి ఎవరునూ నిన్ను అవమానింపకున్నట్లు చూచుకొనుము. నీ మాటలలో, ప్రవర్తనలలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు ఆదర్శముగా ఉండుము అనున్నటువంటి వాక్యము ద్వారా పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రసంగములలో, పరిశుద్ధ గ్రంథ పఠనములో, బోధనలో శ్రద్ధ వహించాలి అనున్నటువంటి విధానమును, ఒక సంఘ పెద్ద జీవించవలసిన విధానమును, పరిచర్యలో ఉండవలసినటువంటి విధానమును పౌలు గారు ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రవచనముల వలన, పెద్దల హస్త నిక్షేపణల ద్వారా నీకు అనుగ్రహింపబడిన ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయక శ్రద్ధతో దానిని పోషించి పెద్దది చేయవలసినటువంటి అవసరము ఉంటూ ఉన్నది. తిమోతికి కలిగినటువంటి ఒక గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన ఏమిటి? ప్రవచనము వలన, పెద్దల హస్త నిక్షేపణ వలన నీకు అనుగ్రహింపబడిన ఆధ్యాత్మిక వరము నిర్లక్ష్యము చేయకము. ఏమిటి ఆధ్యాత్మిక వరము? సంఘ పెద్దగా ఏర్పాటు చేయబడినటువంటి బాధ్యత, పీఠాధిపతిగా, సంఘ కాపరిగా ఏర్పాటు చేయబడినటువంటి బాధ్యత. ఈ బాధ్యతలో మరింత శ్రద్ధను వహించి ఆ యొక్క అనుగ్రహింపబడిన వరమును పోషించడానికి పిలువబడుతూ ఉన్నాము మనందరము కూడా క్రీస్తు ప్రభువునందు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా మన యొక్క జీవిత విధానమును, మన యొక్క ప్రవర్తన విధానమును, ఆలోచన విధానమును ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకొని
పవిత్రమైనటువంటి జీవితము వైపు అడుగులు వేయుటకు మన జీవితములో కొరత పడిన, మన జీవితములో తక్కువ పడిన, మనము చేసినటువంటి పాపములను మనము జ్ఞాపకం చేసుకొని వాటిని మనము తెలుసుకొని పరివర్తనతో ప్రభుని సమీపించడానికి మనందరము కూడా పిలువబడుతున్నాం. అందుకే ప్రభు సీమోనుతో అంటూ ఉన్నాడు, నీవు నాకు చేయవలసినటువంటి సఫర్యలు ఏమీ చేయకపోయినా నేను నిన్ను ఖండించక నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. అయితే నాకు అనేక సఫర్యలు చేస్తూ ఉన్నటువంటి ఈ స్త్రీ పాపాత్మురాలు, కానీ ఆమె సంపూర్ణమైనటువంటి పరివర్తనతో, సంపూర్ణమైనటువంటి హృదయముతో, ప్రేమతో నిండిన హృదయముతో నన్ను చేరుతూ ఉన్నది. కాబట్టి ఆమె పాపములు సంపూర్ణముగా క్షమింపబడుతూ ఉన్నాయి అని ప్రభు ఈనాడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో అంతయు బాగున్నది. మన యొక్క జీవిత విధానము, మన యొక్క మత సంప్రదాయములతో కూడినటువంటి భక్తి జీవితము, విశ్వాస జీవితము బాగుగానే ఉంటూ ఉన్నది అనున్నటువంటి ఆలోచనతో చాలాసార్లు మనము ఈ పరిచయను వలె మనకు హృదయ పరివర్తనము కానీ, పాప క్షమాపణ కానీ అవసరము లేదు అనున్నటువంటి ఆలోచనతో ప్రవర్తిస్తూ ఉంటూ ఉన్నాం. కానీ ప్రభు ఈనాడు మన యొక్క జీవితములో మనందరము కూడా కలిగి ఉండవలసినటువంటి దృక్పథము, మనము ఎల్లప్పుడూ పొంది ఉండవలసినటువంటి ఆలోచన విధానాన్ని మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనను విశ్వసించుట ద్వారా, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండుట ద్వారా మనకు మన పాపములను బట్టి దండన ఖండన లేకుండా దేవుని యొక్క అనుగ్రహములో శాశ్వత జీవితానికి, ఈ లోకములో పాప క్షమాపణకు అర్హతను దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్తలో 3వ అధ్యాయములో 36వ వచనములో మనం చదువుతున్నాం, ఏ విధంగా దేవుని యొక్క కృపానుగ్రహము క్రీస్తుని అనుసరించడం ద్వారా, క్రీస్తును విశ్వసించడం ద్వారా, ఈ విశ్వాసములో మనము ఆయనను దరి చేరుట ద్వారా దేవుని యొక్క కృప మనకు ఈ విధంగా ఇవ్వబడుతూ ఉన్నది. 3వ అధ్యాయము 36వ వచనం, కుమారుని విశ్వసించు వాడు నిత్య జీవమును పొందును, ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. కారణం దానికి ముందు ఇవ్వబడినటువంటి వచనం, దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములను గూర్చి చెప్పును, ఎలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సంపూర్ణముగా వసిగి ఉన్నాడు. అక్కడ కూర్చున్నటువంటి వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. పాపములు క్షమించడానికి ఈయన ఎవడు, దేవదూషణము చేస్తూ ఉన్నాడు అనున్నటువంటి ఆలోచనతో వారు ఉంటూ ఉన్నటువంటి సమయంలో ప్రభు ఈ సత్యాన్ని వారికి వెల్లడిస్తూ ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించుచు ఉన్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు, సమస్త అధికారమును అప్పగించి ఉన్నాడు. దీనిని గ్రహించినటువంటి ఈ పాపాత్మురాలు, ఖండింపబడినటువంటి పాపాత్మురాలు, పరిసయ్యుల దృష్టిలో, సమాజము దృష్టిలో ఖండింపబడినటువంటి ఈ పాపాత్మురాలు దేవుని దృష్టిలో ఆమె సమాధానపడుతూ ఉన్నది, సమాధానపరచబడుతూ ఉన్నది. ఆమె పాపములు క్షమించబడుతూ ఉన్నాయి, ఆమె విశ్వాసము వలన రక్షణ పొందుతూ ఉన్నది. కానీ ఈ పరిసయ్యులు, అక్కడ కూర్చున్నటువంటి వారు తాము ఈ సమాజములో ఏమాత్రము పాప మన్నింపు, పరివర్తన అవసరము లేదు అనున్నటువంటి ఆలోచనతో గర్వాంధకారములో ఉన్నటువంటి వారు మాత్రము ఖండించబడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. 17వ అధ్యాయములో, నరుల చేయుదములను ప్రభువు నిత్యము గమనించును, ఆయన కన్ను మనము కప్పచాలము. 17వ అధ్యాయము 15వ వచనము,
19వ వచనం, నరుల కార్యములను ప్రభు నిత్యము గమనించుచునే ఉండును, వారి చేయుదములు ఆయనకు పట్టపగలు వలె కనిపించును. నరుల పాపములు ఆయనకు కనిపింపకుండా ఉండవు, ఆయన వాటిని స్పష్టముగా చూచుచుండును. కాబట్టి మనము ఏమి చేయాలి? పరిసయ్యుల వలె అక్కడ కూర్చున్నటువంటి పంక్తిలో కూర్చుని అధికారులుగా, పెద్ద వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి వారి వలె మనము మన యొక్క జీవితాన్ని గర్వాంధకారములో ఇతరుల దృష్టిలో కప్పి ఉంచక, దేవుని దృష్టిలో సంపూర్ణముగా దానిని మనము విప్పి ఉంచవలసినటువంటి అవసరం ఉంటున్నది. అందుకే ఇదే అధ్యాయములో మనం చదువుతున్నాం 25వ వచనములో, మీ పాపములను విడనాడి ప్రభువు వద్దకు రండు, ఆయన ఎదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకొనుడు, పాపక్రియల నుండి వైదొలిగి మహోన్నతుని వద్దకు మరలి రండు, దుష్టత్వమును పూర్తిగా విడనాడుడు. అందుకే కీర్తనల గ్రంథములో 32వ కీర్తనలో మనం చదువుతున్నాం, దేవుని వలన దీవించబడినటువంటి వాడు ఎవడు? పంక్తిలో కూర్చున్నటువంటి వారు కాదు, వినయముతో, విధేయతతో, అణుకువతో, చిన్నవారైనా పెద్దవారైనా తిమోతి వలె, పునీత పౌలు గారి మాటలు ఆలకించిన తిమోతి వలె శ్రద్ధతో మనకివ్వబడినటువంటి దేవుని యొక్క కృపను ప్రతి దినము పరివర్తన నిండిన హృదయముతో పెంచి పోషించినప్పుడే దేవుని యొక్క అపారమైనటువంటి ఆశీస్సులు మనం పొందగలుగుతున్నాం. 32వ కీర్తన 1వ వచనం, ప్రభు ఎవరి పాపములు మన్నించును, ఎవరి తప్పిదమ్ములు తుడిచివేయును, ఆ నరుడు ధన్యుడు. కానీ చాలాసార్లు మనము వేరుగా భావిస్తూ ఉంటాం. ఎక్కడ పాపము ఉంటూ ఉన్నదో అక్కడ దేవుని కృప మరింతగా ఇవ్వబడుతూ ఉన్నది అని పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయము 20-21 వచనంలో చెప్తూ ఉన్నట్లుగా, మనము మన పాపములను, మన యొక్క దోషములను మనము పరివర్తనతో దేవుని ముందు ఒప్పుకొనుక ఇంకను ఈ అతిక్రమములో, దుష్టత్వములో, పాపములో ఇంకను ఎదుగుతూ ఉన్నాము. ఇతరుల ముందు మనము అన్నిటిని కూడా కప్పి ఉంచుకుంటూ ఉన్నాం. 5వ అధ్యాయము 21వ వచనము, అతిక్రమము అధికమగునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, కానీ పాపము ఎచ్చట పెరిగెనో అచ్చట దేవుని కృపావరములు అంతకంటెను అధికమయ్యను. అయితే మనం ఏం చేద్దాం? ఇంకను పాపములోని ఉందామా? ఇంకను ఈ దుష్టత్వములోని ఉందామా? ఈ యొక్క దుష్ట కార్యములో, పాపములు ఇతరుల ముందు కప్పి ఉంచుకొని మంచివారుగా, పెద్దగా మనము చలామణి అవుదామా? ఎప్పటికీ కాదు. 6వ అధ్యాయము 1వ వచనం, కనుక మనము ఏమి చెప్పుదాము? దైవానుగ్రహము అధికమగుటకు మనము పాపమును జీవింపవలనని ఈ యొక్క వాక్యము చెప్తూ ఉన్నదా? ఎన్నటికీ కాదు. పాప విషయమున మనము మరణించి ఉన్నాం. ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ మరణిస్తూ ఉన్నది. ప్రభుని యొక్క పాదముల చెంత ఆమె మరణిస్తూ ఉన్నది. సంపూర్ణముగా తన పాపములను ఒప్పుకుంటూ ఉన్నది. క్రీస్తు వలన దేవుని యొక్క క్షమాపణను పొందుతూ ఉన్నది. అందుకే ప్రభు ముందుగా నీ పాపములు క్షమింపబడినవి, దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారా నాకు పాప క్షమాపణ, రక్షణ కలదు అని విశ్వాసమును అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు పొందలేకపోతూ ఉన్నారు, దండించబడుతూ ఉన్నారు, ఖండనకు గురి అవుతున్నారు. అయితే పాపాత్మురాలుగా పరిగణించబడినటువంటి సమాజపు చేతిలో చేదరింపబడినటువంటి ఈ స్త్రీ విశ్వసిస్తూ ఉన్నది, ఇదిగో ఈ క్రీస్తు, ఇదిగో ఈ యేసు పాప క్షమాపణ ఇచ్చుటకు, దేవుని యొక్క అనుగ్రహము, రక్షణ నాకు ఇచ్చుటకు అధికారము కలిగినటువంటి వాడు అనున్నటువంటి విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చినది. పాప క్షమాపణను విశ్వసించుట ద్వారా రక్షణను పొందినది. ఇక ఆమె జీవితములో మిగిలి ఉన్నది సమాధానమే, దేవునితో సఖ్యతయే, దేవునితో సమాధానమే. అది ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం.
ప్రభుని విశ్వసించి జీవిస్తూ ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనము ప్రతి నిత్యము కూడా పాపమును విడనాడి పశ్చాత్తాప హృదయముతో ప్రభుని చేరి పాప క్షమాపణను మన విశ్వాసము ద్వారా రక్షణను, దేవునితో సమాధానమును, సఖ్యతను పొందుదాం. మన పాపములు కప్పి ఉంచుకొనక వాటిని ప్రభు ముందు తేట తెల్లము చేద్దాం. పరివర్తనను ప్రభుని ముందు వ్యక్తము చేద్దాం. పశ్చాత్తాపంతో నిండిన హృదయమును ప్రభు ముందు ఉంచుదాం. దేవుని యొక్క క్షమాపణను, రక్షణను పొందుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా మన యొక్క విన్నపాలను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న, నడిపిస్తూ ఉన్న లియో జగద్గురువులను, మా పీఠాధిపతులను, సువార్త సేవలో అనునిత్యము నిమగ్నమై ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపాధ్యాయ ఉపదేశులు, సామాన్య క్రైస్తవులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. సువార్త సేవ నిమిత్తము వారు చేయుచున్న పనులన్నిటిని కూడా ప్రత్యేకముగా మీ చిత్తానుసారముగా ఏర్పాటు చేయండి. వారు అధైర్యములో, సమస్యలో, బాధలో, వేదనలో, ఇతరుల వలన హింసలకు గురి అయినప్పుడు వారు తమ విశ్వాసమును పోగొట్టుకొనకుండా మరింతగా సువార్తను ప్రకటించినట్లుగా వారందరినీ కూడా బలపరచమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల మా సర్వేశ్వర, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా, మా కుటుంబాలను, మా సంఘాలను దీవించి ఆశీర్వదించండి. మా విశ్వాసమును బలపరచండి. ఎప్పటికప్పుడు మాలో ఉన్నటువంటి దోషములను, మాలో ఉన్నటువంటి కల్మషములను, దుష్టత్వాన్ని, ఈ మలినమును మేము తీసివేసి పశ్చాత్తాపముతో నిండిన హృదయముతో మీ దివ్య కుమారుని చేరునట్లుగా, మీ దివ్య కుమారుని క్షమాపణ మేము అర్థించినట్లుగా మమ్మందరిని కూడా నడిపించండి. మా జీవితంలో మేము చాలాసార్లు మా యొక్క పనులు, మా ఆలోచనలు, మా తలంపులన్నీ కూడా సరిగా ఉన్నవి అనున్నటువంటి ఆలోచనతో సమర్థించుకుంటూ జీవిస్తూ ఉన్నాం. మా యొక్క పాపములను క్షమించి మా దోషములను మేము సంపూర్ణముగా మా నుండి తీసివేసుకొనుటకు మీ దివ్య కుమారుని చేరునట్లుగా, పరివర్తనతో నిండిన హృదయముతో మేము చేరునట్లుగా మమ్మందరినీ కూడా ప్రేరేపించండి. దయగల మా ప్రభువా, మా యొక్క చెడు అలవాట్లను, వ్యసనములను విడనాడి మేమందరము పవిత్రమైనటువంటి హృదయముతో మీ దివ్య కుమారుని చేరి మీ రక్షణను, సమాధానమును పొందినట్లుగా మమ్మందరిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరినీ, యాజమాన్యమును, పనిచేస్తూ ఉన్న వారిని, వారి కుటుంబాలను, సహాయం చేస్తున్న ధర్మదాతలను వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారెల్లప్పుడూ కూడా మీ సువార్త సేవ చేయుటకు నిరంతరము కూడా కృషి చేయనట్లుగా, అలుపెరగని కృషి చేయనట్లుగా వారిని దీవించి, వారిని ప్రేరేపించి, వారిని నడిపించండి. దయగల మా ప్రభువా, వీరి యొక్క కృషి ద్వారా అనేక మంది మీరే నిజమైన దేవుడని తెలుసుకొని మీ దివ్య కుమారుని విశ్వాసములో పాప క్షమాపణ, రక్షణ ఉన్నదని వారు గ్రహించుకొని దానిని పొందినట్లుగా మీ కృపను వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, వినయముతో, దీనతతో మేము చేయు ఈ దీన ప్రార్థనను, మా విన్నపాలను ఆలకించండి. మీకు అపారమైనటువంటి కరుణతో మా యొక్క విన్నపాలను దీవించి మాకు కావలసినటువంటి ప్రతి అవసరాన్ని దయచేయమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమతో విరిసింది నీ పూజ కుసుమం, నీ పూజ పీఠం, నీ సన్నిధానం
అలరించర్పింతు దేవా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవితం ప్రియమారే అర్పింతును నేను ప్రియమారే అర్పింతును నీ ప్రేమ తోటలో సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును శాంతి స్వభావమును నీ వరముగా దయచేయుము. ఈ అర్పణ ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమూ అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేంచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కనతెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ
ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వెనుదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోనూ పవిత్ర ఆహారముతోనూ నీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమ వరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులగునట్లు కృపచూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసునితోనే నా జీవితం గడిపెదను. నా యేసునిలోనే నిరంతరం నిలిచెదను. నా యేసునితోనే నా జీవితం గడిపెదను. నా యేసునిలోనే నిరంతరం నిలిచెదను. ఇహమంతైనా పరమంతైనా, ఇహమంతైనా పరమంతైనా ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు. నా యేసునిలోనే నా జీవితం గడిపెదను.